య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఎవరైతే ఈ ఆత్మే శరీరమని అది అందరినీ చంపుతుందని భావిస్తారో, ఈ ఆత్మకు శరీరానికి భేదం లేదు, శరీరంతో పాటు ఆత్మ కూడా చంపబడుతుంది అని భావిస్తారో వీళ్ళు అజ్ఞానులు, అవివేకులు. ఎందుకంటే ఆత్మ శరీరం కాదు, ఆత్మ ఎవరిని చంపదు, తాను ఎవరి చేతుల్లో చావదు. ఆత్మ ఒక సత్ పదార్థం, రూపం, నామం, ఆకారం, కాల పరిమితి లేనిది. అదే శరీరం అసత్ పదార్థం, దానికి ఆకారం, పేరు, కాలపరిమితి ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషి తాను వేరు, తన శరీరం వేరు అని భావించాలి. ఎవరైతే నేను చంపబడుతున్నాను అని భావిస్తాడో అతడిలో ఆత్మజ్ఞానం లేనట్టే, అతడికి ఆత్మ గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే నేను అనే అహంకారం అతనిలో జ్ఞానాన్ని కప్పేసి భ్రమను కలుగజేస్తుంది. ఆ భ్రమే అవిద్య. ఆ భ్రమను పోగొట్టుకుంటే ఆత్మజ్ఞానం అదే కలుగుతుంది.